పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసారు. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ అయినోళ్ళు 20,000, సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు 22,000, అయినోళ్ళు తక్కువ, రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు? ఇక రుణమాఫీ అయిపోయింది అన్నట్టు చెప్తున్నారు. మరి మిగతా వాళ్ళకి ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టండి, ఉరకండి, బ్యాంకులో పోయి కట్టండి, మీరు ఎవరైతే 2 లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఆయన మాట ముఖ్యమంత్రిని నమ్మి కడితే ఇవాళ వరకు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకైతే లేదు, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకైతే లేదు. ఇవాళ 2 లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారి ప్రసంగంలో చెప్పారు. ఒక నా నియోజకవర్గంలో 2 లక్షల లోపు ఉన్న 10,150 మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలే. 2 లక్షల లోపు 10,150 మంది ఉన్నారు. అంటే మరి నువ్వు 2 లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందనో కదా బట్టి. పోదామా మదిరకు? ఎప్పుడు పోదాని చెప్పు, పోయి అడుగుదాంపా. రుణమాఫీ మొత్తం అయిందా? ఏ ఊరికి పోదావో నీ నియోజకవర్గంలో చెప్పు. లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా. రుణమాఫీ అయిపోయింది 2 లక్షల లోపు అని చెప్పినావు, కాలేదు. ఇది ప్రజల్ని, రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు. అది కూడా లేదు. అంటే 2,500 మహాలక్ష్మి లేదు, 4,000 పెన్షన్ లేదు, రుణమాఫీకి కేటాయింపులు లేవు, తులం బంగారంకు కేటాయింపులు లేవు, నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు. అంతా బోగస్. పోయినసారి బడ్జెట్ లో 2024-25లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని 24-25లో చెప్పిండ్రు. అండ్ ఈ సంవత్సరం 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్టు పూర్తయిందా? అయితే దాని పేరేందో చెప్పండి. బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా. 6 పూర్తి చేస్తాను, 6 కాకపోతే 4 అయినాయా, 3 అయినాయా, పోనీ ఒక్కటి అయిందా? ఒక్కటి కూడా పూర్తి కాలేదు. పోయిన బడ్జెట్ లో చెప్పిండ్రు 6 పూర్తి చేస్తాం. అండ్ ఈ సంవత్సరం 12 పూర్తి చేస్తాం అన్నారు. 6లో ఒకటి కాలేదు, ఈసారి 12 పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు? బడ్జెట్ అనేది టోటల్ గా అన్రియలిస్టిక్ గా ఉన్నది.